బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోండి. ఎలా అంటే సినిమా చూసినప్పుడు చెవులో నీసిపేసి పెట్టుకోండి. అందరు జాగ్రత్తగా ఉండండి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన ఈ యువత ఎరా లోకేష్ వంశాడని ఫోన్ చేశాడా? ఫోనా? నేను ఫోన్ చేస్తారా ఫోన్ ఎత్తట్లేదు. ఏంటి నీ ఫోన్ కూడా ఎత్తట్లేదా? ఏమైపోయాడు రేడు? చూసి పదలైపోతుంది. ఏమరా మరి. వాడు రూమ్ కూడా తాళం వేసింది. మీడేంటో ఇంట్లో ఎన్ని రోజులు కదలకుండా ఉండగలడు? బాబాయ్ ఒకటి గ్లాస్ పాలు చేయడంతో ఇప్పుడు చాలా మందిలో డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నాయి. బాబాయ్ కొంచెం టీవీ సౌండ్ పెంచవా? కూడా జరుగుతున్నాయి. ఒంటరితనం, ఉద్యోగం టెన్షన్, దీనికి తోడు చికాకు, కోపం. లాక్డౌన్ వేళ చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి ఇంట్లో ఉండలేక చాలా మందిలో ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. దీంతో చిన్న కారణాలకే వ్యవహారం గొడవల వరకు వెళుతోంది. లాక్డౌన్ మనుషుల మానసిక స్థితి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని గోవిందన్న ఎలా ఉన్నావు? ఏమైందన్నా? ఇంకేం కావాలి తమ్ముడు? నువ్వు గ్యారంటీ ఉన్నావు కదా అని ముక్కు మొక్కం తెలియని నీ ఫ్రెండ్ ఉన్నాడే పేరేంటి? వంశీనా? ఆడలే వంశీ. 30,000 ఇచ్చాను కదా. అవును. కనీసం నా ఫోను ఎత్తట్లేదు. ఇంటి దగ్గరికి వెళ్తే తాళం వేసి ఉంటుంది. అసలు మొన్న కనీసం లాక్డౌన్లో కూడా వడ్డీ కోసం ఇబ్బంది పెట్టలేదు, అసలు అడగలేదు. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసారు కదా, కనీసం వడ్డీ కాకపోయినా అసలే ఇమ్మంటారా? సర్లే అన్నా, ఈ నెల వడ్డీ మీకు నేను పంపిస్తానన్నా. ఇదిగో చూడు తమ్ముడు, నాకు నువ్వు ఇస్తావో తెలీదు, నీ ఫ్రెండ్ ఇస్తాడో తెలీదు, నా డబ్బులు మాత్రం నాకు కావాలి. తొందరగా ఇచ్చేలా చూడు. హలో 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 వంశీ చెప్పు. సార్ నేను సార్ చెప్పు. అదే సార్ జాబ్ గురించి లాక్డౌన్లో ఫోన్ చేస్తే ఒక 3 నెలలకి ఫోన్ చేయమన్నారు కదా, అయిపోయింది. ఒక డేట్ చెప్తే వద్దాం జాబ్. హెచ్ఆర్లో కాదురా, నేను ఫ్రెండ్లా చెప్తున్నా. ఇక్కడ పరిస్థితి ఏమీ బాగాలేదురా ప్రజెంట్. ఈ జాబ్ కష్టమేరా, నీకే కాదురా, నీతో పాటు 200 ఎంప్లాయీస్ని కూడా జాబ్లో తీసేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇదే సిచ్యువేషన్. సార్ వాళ్ళ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. నా పరిస్థితి మీకు తెలుసు కదా. అయినోరా, బట్ నేను కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక 3-4 నెలలు నువ్వు వెయిట్ చేసావంటే ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఈ జాబ్ విషయంలో కన్ఫామ్గా ఏదైనా అప్డేట్ అవ్వగలను. సారీరా, ఇది ఒక్కటి మాత్రమే చెప్పగలను, అర్థం చేసుకో ప్లీజ్. హలో నాన్న, బాగున్నావా? బాగున్నాను. నువ్వు ఎలాగున్నావు రయ్యా? ఏమి ఇలా ఫోన్ చేసినావు? ఏం లేదు, నీతో మాట్లాడాలనిపించింది. కరెక్ట్ టైంకి ఫోన్ చేసినావయ్యా. 2,000 ఉంటే కొట్టినాను మంత్ ఆగాలి. ఏం వినబడట్లేదు, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. సరే నేను మళ్ళీ చేస్తాను. ఆ సమస్యలు బ్రిడ్జ్ మీద ఉన్నట్టు.
ఏంద్రా ఇంత లేట్ అయితే అని తెలిస్తే కుర్చీ తెచ్చుకొని కూర్చొని ఉండేదాన్నిగా. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? బండి సెంటర్ స్టాండ్ అయినా కూర్చుంటావా? ఏహే బొంగులాగా ఎందుకు రమ్మన్నావు? ముందు చెప్పు, ఏంటి విషయం? ఎలా చెప్పాలో అర్థం కాదు. చెప్పాలి, ఏదైతే అయింది చెప్పేద్దాం. అమ్మో ఇటు వద్దులే, దీని మొహం చూసి అసలు ఇటే బెస్ట్. బాను మన ఇద్దరం విడిపోదామా? ఇదేంటిది పాలకట్లేదు పాలకట్లేదు, ఆఫీస్ కళ్ళు తిరిగి పడిపోయింది ఏంటి? వచ్చే గల్లీలో నిమ్మకాయలు ఏమన్నా తొక్కొచ్చావా? పాగలగళ్ళక మాట్లాడుతున్నావు. బేబీ నేను చెప్పేది నిజంగానే మన ఇద్దరు సెట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఏంద్రా నకరాలు చేస్తున్నావా? నువ్వే జిందగీ అనుకుంటే నన్ను వదిలేస్తావా? మనుషులు పెట్టి కొట్టించేస్తావా? నేను చెప్పేది ఒకసారి. బేబీ మన ఇద్దరికి సెట్ అవ్వదు, అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. నువ్వేం చెప్పినా నేను విన్ను, నువ్వు నాకు కావాలంతే. అలా కాదు బేబీ, నా వల్ల నీకే ప్రాబ్లం, అర్థం చేసుకో. ముందా ఫోన్ మాట్లాడు. హలో, ఏ కట్ చేస్తుంటే సమాజే తెలదా? మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. ఈరోజు నేను లీవ్లో ఉన్నానని తెలుసు కదా. పంజాగుట్ట లేదు, పావు బజ్జీ లేదు, మూసుకొని ఫోన్ పెట్టే. ఎవరిది నంబరు? హలో హలో, ఎవరు? నానా నేను. అమ్మా చెప్పు. నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు బాగున్నావా? అన్నా చెప్పన్నా. ఏంట్రా బాబు చెప్పేది? ఇస్తా అన్నా, ఇప్పుడే కదన్నా అన్లాక్డౌన్ అయింది. అబ్బో అన్లాక్డౌన్ జరిగి 3 నెలలు అవుతుంది, ఇంకా అదే చెప్తున్నావు నువ్వు? ఆ సూర్యరావుకి డబ్బులు కట్టాలి కదా, ఒక 5,000 ఉంటే పంపించినానా? నీకు కరెక్ట్గా చెప్తున్నా, నా డబ్బులు మాత్రం నాకు 4 రోజుల్లో ఇవ్వకపోతే మాత్రం ముందుగా చెప్తున్నా, బెదిరింపు అనుకో ఏదైనా అనుకో, అస్సలు వదలవు. మనిషిని మనిషి అర్థం చేసుకోకుండా ఇలా ఎలా ఉంటాడు? 3 నెలల నుండి దేశమే కదలకుండా ఆగిపోయింది. ప్రభుత్వాలు అన్లాక్డౌన్ చేస్తే సరిపోద్దా? జనాల జీవితాలు అన్లాక్డౌన్ అవ్వాల్సిన అవసరం లేదా? ఒక 3-4 నెలలు నువ్వు వెయిట్ చేసావంటే ఈ జాబ్ విషయంలో కన్ఫామ్గా ఏదైనా అప్డేట్ ఇవ్వగలను. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఏ కాల్? చెప్పరా రాయేష్. రే ఎక్కడున్నావు? అరే బందర్ రోడ్లో ఉన్నారా? రే అర్జెంటుగా నువ్వు బాల్సాయి ఇంటికి రారా. ఏరా బాల్సాయి గారు సూసైడ్ చేసుకున్నాడు రా. సూసైడా? ఎలా జరిగిందిరా? నీకు వచ్చాక చెప్తాలే కానీ ముందురా. అయినా వాడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందిరా? గ్రూప్లో వీడియో పెడతాను చూడు, చూశాక నీకే మొత్తం అర్థమైద్ది. నువ్వు త్వరగా రారా. సరే. బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో యువకుడు ఆత్మహత్య. అనుకున్నది జరగలేదని నిరాశ, మానసిక వేదనతో బాధను భరించలేక శానిటైజర్ సహాయంతో ఆ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. తన ఆత్మహత్యకు కారణం ఇదే అని
ఒక సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఆ విజువల్స్ ఇప్పుడు మీకోసం. అమ్మా, నాన్న, నాకు సినిమాలంటే చాలా ఇష్టం. 7 ఏళ్ళు కష్టపడితే మొన్న మార్చి నెలలో నాకు పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది. కానీ కరోనా లాక్డౌన్ వల్ల అది కాస్త చేజారిపోయింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. అప్పటి నుండి నువ్వు ఇక సినిమాలు మర్చిపో, ఇక్కడే ఉండి ఏదో పని చేసుకోమంటున్నాను. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అది తప్పితే వేరే పని చేయను కూడా. అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. కళ్ళల నిజాల కనులు చెప్పే కథలు మరలా మనుషుల ఉన్న కొన్నాళ్ళు ఏ మన్నులో ఏ గాలిని ఊదాలనే ఊహెవరిదో తెలుసుకోగలమా? తెలుసుకోగలమా? చీకటి చేరని కొత్తని బ్రతుకులో सेटिंग चल रे चल मामा गैंग गई लॉन्ग ड्राइव पोनी जॉलीगा సాడో బ్యాడో వినిపించని దూరాన రైటో రాంగో కనిపించని వేగాన సాగే దారే సరిగమలే పాడేనా హైఫై లైఫ్ బతికేదా మీ పైన గ్యాంగ్ అయి లాంగ్ డ్రైవ్ పోనీ జాలీగా. హాయ్ చెప్పు. హాయ్ అండి, నేను ఒప్పలు బాగాలండి అని చెప్పు. హాయ్ అని చెప్పు. అబ్బా ఎంత బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. హలో ఎవరు? హలో, ఒక్క సెకండ్ లైన్లో ఉండండి, బయటకు వస్తున్నా.
హలో హలో, నేను కీర్తిని మాట్లాడుతున్నాను. వంశీ ఉన్నాడా? ఉన్నాడు కీర్తి. ఏమైంది? ఏం లేదు, 3 days నుంచి ట్రై చేస్తున్నాను. తన ఫోన్ కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియట్లేదు. కీర్తి, ఈ మాట ఎవరికి చెప్పకు. వంశీ గారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఏంటి, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడా? 1 month నుంచి వాడు మమ్మల్ని కలవకుండా, మా మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా ఉండేవాడు. మా ఫ్రెండ్ బాలసాయి చనిపోయిన 10 రోజులకి నేను వంశీ గారి ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాడు వంశీ ఏంట్రా ఇది? రాజేష్, ముందు కిందకి దిగరా. అరే రాజేష్, దిగరా కిందకి. ఎందుకురా నువ్వు కూడా అలా చేస్తున్నావు అని వాడిని అడిగితే మనీ లేదు, జాబ్ లేదు అని తన కష్టాలని చెప్పుకుంటూ వచ్చాడు. మీ ఇద్దరికి జరిగిన బ్యారేజ్ దగ్గర గొడవ కూడా నాకు చెప్పాడు. కానీ మనిషికి ఎంత బాధ ఉన్నా, మానసిక బాధ ఉంటే అది వాడిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. అది వాడిలో పోగొడదామనే మేమందరం కలిసి వాడిని ఇలా టూర్కి తీసుకొచ్చాం. ఇప్పుడు వాడికి ఆ బాధ పోయిందేమో అనిపిస్తుంది. నువ్వేం టెన్షన్ పడమాక, మొత్తం సెట్ అయిపోద్ది. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. అమ్మ తినమ్మ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. మా రాజేష్ గారు చెప్పినట్టుగా మానసిక వేదన ఒక మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. బాధలో ఉన్న మనిషికి ఇలాంటి ఫ్రెండ్స్, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలోనే తన ప్రాణాలు మళ్ళీ పుడతాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ప్రపంచాన్ని సాధించడానికే కాదు, ఈ ప్రపంచాన్ని చూడడానికైనా నేను అనే మనిషి బ్రతుకుండాలి. నేచర్ నీ ఆలోచనలోనే కొత్త మార్పుని తీసుకొస్తుంది. ప్రతి మనిషిలో ఉన్న మాంద్యం పోవాలంటే నీకు నేచరే బెస్ట్ డాక్టర్.